ఇదొచ్చేసి షాపింగ్ వ్లాగ్ అన్నమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! వరలక్ష్మి వ్రతానికి మేమైతే షాపింగ్‌కి వెళ్ళాము. ఆ వీడియో ఇది. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది గదా! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మేమొచ్చేసి వరలక్ష్మి వ్రతంకైతే షాపింగ్‌కైతే వెళ్ళాము. ఏం షాపింగ్ అంటే యాక్చువల్‌గా మనం వరలక్ష్మి వ్రతానికి మనము తాంబూలం ఇస్తాం గదా! ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు మనం బ్లౌజ్ పీస్ కూడా ఇస్తాము. ఆ బ్లౌజ్ ఏంటంటే ఈచ్ వన్ రూ. 90 ఆర్ రూ. 120 పడుతుంది. ఇంకా క్వాలిటీ ఇవ్వాలంటే. సో, అది మనం ఇచ్చినా గాని అది ఎవ్వరు యూజ్ చేయరు. ఇంకా అది కాక ఏంటంటే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లో తీసుకుంటే బ్లౌజ్ పీస్ అంత క్వాలిటీ అనిపించవు నాకైతే. నేను మాక్సిమం ఇచ్చినా గాని మన ఏపీ నుంచే మాక్సిమం తీసుకొస్తాను. అంటే అమ్మ వస్తారు కాబట్టి అమ్మ తీసుకొస్తదనమాట అమ్మ. సో, ఆల్రెడీ ఎవరు యూజ్ చేయరు గదా! ఇంకెందుకు అది ఇవ్వటం, దాని ప్లేస్‌లో ఏదైనా ఇద్దాము యూజ్ అయ్యేది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఎలానో రూ. 90 కాబట్టి రూ. 90 కాకుండా ఒక 50 రూపీస్ బిలో ఏదైనా ఒకటైతే తీసుకొని గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. ఎలానో యూజ్ చేసుకుంటారు గాబట్టి, యూజ్ అయ్యేలాగా ఇద్దామని చెప్పైతే అనుకున్నాను. సో, అలా అనుకున్న తర్వాత నేనింకా ఉదయంతో వేరే అక్క వాళ్ళతో అయితే చెప్పాను ఇట్లా వెళ్దామని జెప్పి. సో, ఇంకా వదినొచ్చేసి ఒక షాప్‌కయితే తీసుకెళ్లారు. ఈ షాపొచ్చేసి అడ్రెసొచ్చేసి కేపీహెచ్‌పీ రోడ్ నంబర్ 1లో శివ్ హోమ్ వరల్డ్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉంటుంది. అది అంటే మనం రోడ్ మీద దిగంగానే కొంచెం దూరం నడవంగానే మనకి రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. పెద్ద షాపు ఒక 3 ఫ్లోర్సో, 4 ఉన్నట్లున్నవి. అంటే ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒకటన్నమాట. అంటే ఒక ఫ్లోర్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ సంబంధించినయి అవన్నీ ఉన్నవి. ఒక ఫ్లోర్ వచ్చేసి స్టీల్‌కి సంబంధించినయి ఉన్నాయి. ఒక ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంటే పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నవి. ఒక దాంట్లో వచ్చేసి మామూలుగా డెకరేటివ్ ఐటెమ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా వన్ బై వన్ అయితే మేము ప్రతి ఒక్కటి చూసాము. మాక్సిమం ఇక్కడొచ్చేసి ప్రియా అన్నీ చూపిస్తుందనమాట. మాక్సిమం ఈ వీడియోలో చాలా వటికి ప్రియానే కవర్ చేసింది వీడియో. థాంక్ యూ ప్రియా వీడియో తీసినందుకైతే. ఇంకా మేము దేవుడికి సంబంధించినయి అని చెప్పాను గదా! ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంక శ్రావణ మాసంలో అంటే అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. ఇట్లా అమ్మవారి ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ అయితే ఉన్నవి. అంటే కొంతమందికి శారీ కట్టటం రాదు కాబట్టి, ఇలా డైరెక్ట్‌గా చేసున్నయి తీసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా ఉంటవి. అవి గూడా బావున్నాయి. ఇంక మనం జస్ట్ పూలతో డెకరేట్ చేస్తే సరిపోతుంది. ఇంక నేను వన్ బై వన్ అయితే అన్నీ చూస్తున్నాను. ఏమున్నవి అది ఇది అని చెప్పేసి. ఇక్కడొచ్చేసి దేవుడికి సంబంధించిన సెక్షన్ అనమాట. మాకొచ్చేసి ఇక్కడ మామూలుగా నేను 50 బిలో అనుకున్నాను గాబట్టి, ఒక 2 ప్లేట్స్ అయితే నచ్చాయి. అంటే ప్లేట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఏదైనా గిన్నెలు అదైనా. ఇంకా మిగతాయన్నీ ఓవర్ కాస్ట్ 50 ఎబోవ్ అట్లున్నాయి గాబట్టి, ఒక 2 అయితే నచ్చాయి. ఒకటి 35 ఉంది ఒక ప్లేటొచ్చేసి. ఒకటొచ్చేసి 45 ఉంది. ఈ 2 మంచిగానే అనిపిచ్చినియి. అసలు నేను వీడియో అసలు తీసుకున్నానా లేదా ప్లేట్స్ అనేవి, ప్లేట్స్ కానీ ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నానా లేదా అనేవి ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. మీకే అర్థమవుతుంది. అండ్ ఎండింగ్‌లో నేనేమేం తీసుకున్నాము, మేమేం తీసుకున్నాననేది గూడా షేర్ చేశాను. ఎండింగ్‌లో అయితే ఉంటుంది చూసేయండి. తర్వాత ఒక్కొక్క ఫ్లోర్‌కొకటని చెప్పాను గదా! ఇక కింద ఫ్లోరొచ్చేసి ఏంటంటే, ఇక్కడ అన్ని బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటెమ్స్. ఇక్కడ ప్రియ చూయిస్తుంది వన్ బై వన్ చూపిచ్చి, ఇది బావుందక్క, ఇది బావుందక్క అని జెప్పి. ఇంక నేను వీడియో అయితే తీశాను. ఇంక ప్రియానే చెప్తుంది, "అక్క ఇవన్నీ బావున్నాయి. వీడియో తీయక్క బావున్నాయి మంచిగా" అని జెప్పి. ఇంక సరే అని చెప్పేసి ఇంక వీడియో అయితే తీశాను. ఈ ఐటెమ్స్ ఇవన్నీ గూడా మంచిగానే అనిపించాయి. నీట్‌గా ఉన్నవి. చాలా వట్టికేంటంటే మనం ఏదన్నా రిటర్న్ గిఫ్ట్‌లివ్వాలన్నా, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా అవన్నీ అయితే చాలానే బావున్నాయి. అంటే ప్రైజెస్ కూడా కొంచెం కాస్ట్‌గానే ఉన్నాయి. మరీ రీజనబుల్ అలా అయితే ఏం చెప్పలేను. అండ్ ఇక్కడ ఫన్ చేస్తున్నా అనమాట. ఏంటంటే అంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఒస్తుంది కాబట్టి మన వాయిస్ తీసేసి చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేమిలా ఫ్యాక్టరీ వచ్చాము. స్టీల్ ఫ్యాక్టరీకి అట్లా వచ్చాము. ఇక్కడ వీళ్ళేం కొనట్లేదు గాయ్స్ ఊరినే చూస్తున్నారు అంటే వదిన చెప్తున్నారు. నేను ఆల్రెడీ రోహన్‌కి బాటిల్ తీసుకున్నాను. స్టీల్ బాటిల్ అని చెప్పి చెప్తున్నారు. సో, నేను ప్లేట్ అని చెప్పాను కదా! ఇదే అన్నమాట. రూ. 35 పడింది. బానే ఉంది ప్లేటొచ్చేసి. ఇంకా వీడొచ్చేసి ప్రియా వాళ్ళ బాబన్నమాట తేజ్. వీడైతే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. అక్కడ ఉన్నయన్నీ తీసుకొని ఆడేస్తున్నాడు. మంచిగా అనిపించింది. ఫుల్‌గా తిరిగేసాడన్నమాట మొత్తం. ఇంక వీడైతే నాకిస్తావా అంటే ఇవ్వడంట వాడు. ఇంక వాడే ఆడుతున్నాడు. ఇంక అట్లా అయితే మేము మొత్తం ఏమేమి తీసుకున్నా అనేదైతే లాస్ట్‌లో యాడ్
సెలెక్ట్ చేస్తా అని చెప్పాను గదా! సో, ఇంక మొత్తం జూస్తున్నా అనమాట. అసలు వాటి ఏముంటాయి, ఏమున్నాయి అని చెప్పేసి తీసుకున్నా, తీసుకోపోయినా అన్నీ కవర్ చేద్దాం అనే వేలో అయితే అన్నీ జూసాము. ఇంకా మాక్సిమం ఇక్కడేందంటే వీడు ప్రతీదీ ఒక్కోటి కావాలి గాబట్టి ఇంక వీడిని ఎత్తుకొనైతే ఇంక ఆడిస్తున్నాను. ఇంక ఈ ప్లేట్సే అన్నమాట చూసాము. బానే అనిపించినాయి. స్ట్రాంగ్‌గాదున్నాయి. రూ. 35 అలా పడినియి. ఇంక తర్వాత వన్ బై వన్ చెప్పాను గదా! ఇంకా మనకి కిచెన్‌కి సంబంధించిన, లేకపోతే హౌస్ డెకరేట్ చేయాలన్నా గానీ, మళ్ళీ అన్నీ ఏ టు జెడ్ అయితే ఉన్నవిక్కడ. అంటే ప్రైజెస్ కూడా ఒక రీజనబుల్ పర్లేదు. అంటే బయట ఎంతుంటాయని నాకు పర్టిక్యులర్‌గా తెలీదు గాబట్టి, నేనిక్కడ రీజనబుల్ ఉన్నాయనైతే నేను పర్టిక్యులర్‌గా మీకు చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఐటెమ్స్ ఇవన్నీ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతీదీ మనకి అంటే ఇది లేదు అనేది లేకుండా ప్రతీదీ అయితే ఉన్నాయి. చాలా మోడల్సే ఉన్నవిక్కడైతే. ఇంగిక్కడ మీకు చూయిస్తున్నా అనమాట. ప్లేట్సున్నాయి, బాక్సులున్నాయి, గిన్నెలున్నాయి అయి అని జెప్పేసి. ఇంక నాతో పాటు వీడు గూడా జూయిస్తున్నాడనమాట. ఇక్కడేంటంటే వాడు చేతిలో ఒక చెంబు అదే ఒక బిందె చిన్న బిందె టైప్ పెట్టుకున్నాడు గదా! వాడెక్కడికెళ్తున్నాడంటే ఆ బిందెని తీసుకొని వాళ్ళ అత్తకి చూయిద్దాం అంటే ప్రమీల వదినకి చూయిస్తాడంట. ఆడికి కావాలంట ఆ బింది. అందుకని తీసుకెళ్ళి వాళ్ళ అత్తకి చూయించేదాకా వెళ్తూనే ఉన్నాడు. అది కూడా తీసుకున్నామా లేదా అనేది ఎండింగ్‌లో జూడండి మీకైతే తెలుస్తుంది. సో, ఇంకా చాలా మందయితే ఉన్నారు. ఇంకా మొత్తం చూసాము. ఇక్కడ ఫన్ ఏంటంటే ఇవొచ్చేసి మనం నూడిల్స్, మంచూరియా అయి చేస్తాం గదా! అది. నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ పెడతన్నా ఇయి తీసుకొని న్యూడిల్స్ షాప్ పెడతాను అది ఇది అని జెప్పి అంటున్నా. అయితే ఆ వదిన కూడా "ఓకే తేజ పెట్టు. నేను గూడా నీకు హెల్ప్ చేస్తా" అది ఇది అని జెప్పయితే అని అంటుంది. ఇంకా ఇక్కడొచ్చేసి వీడు ఇంకా ఫ్యాన్ అనమాట. మొత్తం తిరిగి అలసిపోయాము. ఇంగక్కడ ఫ్యానుంటే ఫ్యాన్ ముందుకెళ్ళి కొంచెం ఫన్ చేశామనమాట. ఇంకా వాడేంటంటే, ఇంక గాలొస్తుంది అది ఇది అనంటే ఫుల్లు ఇంకా ఆడుకున్నా వాడితో కొంచెం సేపయితే. వీడైతే చాలా క్యూటుంటాడు. చక్కగా మంచిగా అంటే ఎవరి దగ్గరికైనా ఎళ్ళిపోతాడు. ఏడవడనమాట మాక్సిమము. కొన్ని కొన్ని సార్లయితే ఏడుస్తాడంట. ఇంక వాడికి నిద్రొచ్చేసినట్లుంది. ఇంకా ఫింగర్ నోట్లో యేసుకున్నాడనమాట నిద్రొచ్చేసింది కాబట్టి. ఇట్లా అమ్మవారియి కూడా చాలా మోడల్స్ ఉన్నవి. అంటే చాలా మందికి డెకరేట్ చేయటం రాదు కాబట్టి, ఇలా తీసుకుంటే వాళ్ళకి చాలా టైం గూడా సేవ్ అవుతుంది. ఇంకా దేవుడికి సంబంధించినయి కూడా ప్రతీది ఉన్నాయి. చిన్న విగ్రహాల నుంచి పీటలు దాని మీద అంటే మళ్ళీ అమ్మవారి ఫేసెస్ గాని అంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇట్లాంటివి గూడా చాలా మోడల్స్ అయితే పెట్టారు. అండ్ దీపారాజన కుందులు గాని అలా చిన్న చిన్నవి అలా చాలా మోడల్స్ అయితే పెట్టారు. చాలా ఉన్నాయి. మనం తీసుకోవచ్చనమాట. ఇట్లా ఏదైనా విగ్రహాలకి పూల దండలు వేయాలన్నా గాని అవన్నీ గూడా చాలా మోడల్స్ అయితే ఉన్నవి. ఇంకా ఇంకా అవన్నీ అయితే మీతో గూడా షేర్ చేద్దాం అనే వేలో అయితే ఇంక నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. మేము ఈవినింగ్ 6:30కి అట్లా ఎళ్ళాము. ఈవినింగ్ ఎళ్ళాము. అది కేపీహెచ్‌పీ గాబట్టి మాకు దగ్గరలోనే కాబట్టి 6:30-9 అయినట్లుంది. అంతా చూసి తిరిగేసరికి ఇంకా 9కైతే ఇంకా చూసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి ఇంకిప్పుడు యాడ్ చేస్తున్నాను వీడియో అయితే చూసేయండి. ఏమేమి తీసుకున్నాము, షాపింగ్ ఏమేమి చేశాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అంటే నేను, వదిన, ప్రియా అందరం వెళ్ళాం గదా! మేము ముగ్గురం ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నారు. ఇదొచ్చేసి కాస్ట్ రూ. 55 పడింది. అంటే దేవుడి దగ్గర పసుపు, కుంకుమ, గంధం వేసుకోవచ్చు కదా! సో, అందుకని ఫస్ట్ ఇది తీసుకున్నారు. ఇదొచ్చేసి రూ. 55 పడింది. తర్వాత ఒక 2 బౌల్స్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి 115 పడింది. ఈచ్ వన్ 115. అంటే దేవుడి దగ్గర ప్రసాదాలు ఏదైనా పెట్టుకోవడానికి బాగుంది అని చెప్పేసి ఈ 2 తీసుకున్నారు ఇంకా. ఇప్పుడు ఇవన్నీ వదిన తీసుకున్నాయి చూపిస్తున్నా. తర్వాత వచ్చేసి ఒక 2 ప్లేట్స్ తీసుకున్నారు. కాపర్ ప్లేట్స్‌వి. ఇవి రూ. 59 పడినాయి ఈచ్ వన్. అంటే ఇవి వచ్చేసి దీపారాజన కుందులు పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నారంట వదిన. తర్వాత వచ్చేసి ఇది ఒక చిన్నది ఉందన్నమాట బౌల్ టైప్. ఇది వచ్చేసి రూ. 49 పడింది. ఇది ఒకటి తీసుకున్నారు. ఒక 2 ప్లేట్స్ తీసుకున్నారు చిన్నవి. ఈచ్ వన్ రూ. 33 పడినాయి. ఇంకో చిన్నది తీసుకున్నారు. ఇది వచ్చేసి రూ. 19 పడింది. అంటే ప్రసాదాలు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నారు. ఒక కుంకుమ ఏమో ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నారు. ఇది వచ్చేసి రూ. 9 పడింది ఈచ్ వన్ వచ్చి. సాంబ్రాణి ఉంటుంది కదా అదనమాట. ఇవి వచ్చేసి ఈచ్ వన్ ఎంత పడింది? రూ. 29 పడింది ఈచ్ వన్. తర్వాత ఇది ఒకటైతే తీసుకున్నారు. అంటే మనం పీల్ చేసుకుంటాం కదా, పీల్ చేసేది రూ. 109 అయితే పడింది ఇదైతే. ఇవన్నీ వదిన అయితే తీసుకున్నారు. ఇప్పుడు నేనేం తీసుకున్నా అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ 2 తీసుకున్నాను గైస్.
ఎందుకంటే మనం లక్ష్మీ అమ్మవారి ముందు అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలా పసుపు కుంకుమ పెట్టుకునేటప్పుడు నేను యాక్చువల్గా ప్లేట్లో పెడతా, ప్లేట్లో పెడితే మంచిది, ఇలా పెట్టుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా వదిన కూడా తీసుకోమన్నారు, బాగున్నాయి అని చెప్పేసి నేను ఒక 2 తీసుకున్నా. ఈచ్ వన్ 49 రూపీస్ పడినాయి. తర్వాత ఏదైనా ప్రసాదాలు ఏమైనా పెట్టుకోవడానికి 33 రూపీస్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా నేను డిమార్ట్లో కూడా కొన్ని తీసుకున్నా, ఈ తర్వాత వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఈ 3 గైస్ నేను తీసుకున్న అయితే. నెక్స్ట్ ప్రియా ఏం తీసుకుంది అయితే చూపిస్తా. ఇప్పుడు ప్రియా కూడా సేమ్ ఇట్లా పసుపు కుంకుమ కోసం అన్నట్లు ఈ ఒక 2 తీసుకుంది. తర్వాత కాపర్ వచ్చేసి ఒక 2 తీసుకుంది. ఈచ్ వన్ 33 రూపీస్. ఇది వచ్చేసి 49 రూపీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.